హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. జీవితం అనేది నీటి మీద బుడగ లాంటిది, ఎప్పుడు పగులుతుందో మనకి తెలియదు. త్రినేని సీరియల్ యాక్టర్ పవిత్ర గారి మరణం మే 12 ఆదివారం ఎర్లీ మార్నింగ్ మహబూబ్నగర్ చేర్పల్లి వద్ద జరిగింది. ఈవిడ పుట్టి పెరిగింది మొత్తం కర్ణాటకలోనే. 1982 ఏప్రిల్ 19లో కర్ణాటకలోనే జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు జయరాం మరియు లక్ష్మి. ఈవిడ 10th క్లాస్ మాత్రమే చదువుకున్నారు. అతి చిన్న వయసులోనే పెళ్ళి అవ్వడం, తర్వాత వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. మనస్పర్ధల కారణంగా పెళ్ళి అనంతరం వీరు విడాకులు కూడా తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల తర్వాత కుటుంబానికి భారం కాకూడదు, కుటుంబ బాధ్యత మొత్తం ఈవిడ మీద పడడంతో ఈవిడ హౌస్ కీపర్గా, గార్మెంట్ షాప్లో, లైబ్రరీ అసిస్టెంట్గా పొట్టకూటి కోసం వివిధ పనులు చేయడం స్టార్ట్ చేశారు. పవిత్ర లోకేష్ గారు కష్టపడి పని చేసుకుంటూ సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ ఉండగా అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కన్నడ ప్రభ పిఆర్ఓ అయిన పవిత్ర జయ గారి సహాయంతో కన్నడ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా మెల్లమెల్లగా 1 by 1 సీరియల్స్ చేస్తూ కన్నడలో 17 సీరియల్స్ నటించారు ఈవిడ. అయితే కన్నడలో ఎటువంటి గుర్తింపు రాలేదు ఈవిడకి. ఇక తెలుగులో నిన్నే పెళ్ళాడతా సీరియల్ తోటి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈవిడకు డైరెక్ట్ చేయాలని చాలా ఆశ ఉండేదట. ప్రైవేట్ ఆల్బమ్స్కు ప్రజెంట్ డైరెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆశలకు రెక్కలు వచ్చి అవి సహకారం చేసుకుందాం అనే లేపే దేవుడు తీసుకువెళ్ళాడు పవిత్ర జయరాం గారిని. యాక్సిడెంట్ అయిన కార్లో డ్రైవర్ యొక్క నిద్రమత్తు ఒక కారణమని చెప్తున్నారు. కార్లో సహనటుడు అయిన చంద్రకాంత్ గారు మరియు డ్రైవర్ పవిత్ర జయరాం గారు, అలాగే వారి యొక్క చెల్లెలి కూతురు ఉందని సమాచారం. అయితే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి డ్రైవరు డివైడర్ని ఢీకొని కారు ప్రమాదానికి జరిగిందని, అప్పటికే గాఢ నిద్రలో ఉన్నవారు ఒక్కసారిగా షాక్ గురయ్యారనేసి చెప్తున్నారు. సీరియల్ యాక్టర్ అయిన చంద్రకాంత్ గారు చెప్పిన మాట ప్రకారం కారు ప్రమాదం చూసి షాక్లో గుండెపోటు వచ్చింది పవిత్ర జయరాం గారికి అని తెలియజేశారు. 41 years మాత్రమే ఉన్న పవిత్ర గారు చాలా ఆశలు కోరికలతోటి మునుముందు ప్రాజెక్టులు ఎన్నో చేయాలి అనుకున్నారు. కానీ దేవుడు ఇంతలో వీరిని తీసుకెళ్లడం చాలా బాధాకరం. పవిత్ర గారు తిరిగి రాని లోకానికి వెళ్ళింది. ఇప్పుడు పవిత్ర గారి పిల్లలు వారి తల్లిదండ్రులకు మనోధైర్యంగా ఉండాలని కోరుకుందాం. త్రినేని సీరియల్ నిన్నే పెళ్ళాడతా సీరియల్ ద్వారా తెలుగులోనే కాక కన్నడలో కూడా త్రినేని సీరియల్ డబ్ అవ్వడంతో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది. అయితే పవిత్ర గారు కన్నడ నా పుట్టిల్లు, తెలుగు నా మెట్టినిల్లు అని చెప్పుకొచ్చారు. చంద్రకాంత్ గారితో రహస్య పెళ్ళి రిలేషన్షిప్ ద్వారా వీరు చంద్రకాంత్ గారు నువ్వు లేని ఈ జీవితం ఎలా ఉండాలి పాప, ఒక్కసారి మామ అని పిలువు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఎన్నో కలలు కన్న ఈ ప్రపంచంలో మనం లేమని మన బంధుమిత్రులకి, మన స్నేహోభిలాషులకి తెలిసిన ఆ రోజు వర్ణనాతీతం. మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.